సమంత నాగచైతన్య విడిపోయి 5 ఏళ్లైనా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. నాగచైతన్య శోభిత ధూళిపాలను, సమంత రాజ్ నిడిమోరును పెళ్లాడినా శామ్ మాత్రం చైతుని వదిలిపెట్టడం లేదా? ఇండైరెక్ట్ గా ఎందుకు అటాక్ చేస్తోంది? మా ఇంటి బంగారం ఈవెంట్ లో రిలేషన్షిప్ గురించి శామ్ చేసిన వ్యాఖ్యలు శోభితను ఉద్దేశించి అన్నవేనా? చైతు శామ్ ఫ్యాన్స్ వార్ మరోసారి తెరపైకొచ్చింది. సమంత ఇంకా చైతుపై కోపంగానే ఉందా? అందుకే శోభితను అడ్డం పెట్టుకొని చైతును పగ సాధిస్తోందా? లేదంటే స్వీయ అనుభవంతో శామ్ అలా మాట్లాడిందా? హవెలు. సమంత చైతు విడిపోయారు. ఎవరి జీవితం వాళ్లదని ఫ్యాన్స్ ఫీల్ అవడం లేదు. సమంత శోభిత మాటల్లో నిగూఢ అర్థాలను వెలికితీసి మరీ కౌంటర్స్ ఇస్తున్నారు. మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్లో శామ్ చాలా రోజుల తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించింది. అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చేసింది. రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే, మీరు పర్ఫెక్ట్గా లేకుండా ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఫిల్ చేస్తారని అనుకుంటే తప్పులు జరుగుతాయని పేర్కొంది. శోభిత ధూళిపాలకు తగలడానికే శామ్ ఇలా మాట్లాడిందంటూ చైతు ఫ్యాన్స్ సమంతపై మండిపడుతున్నారు. చైతుతో పెళ్లి సమయంలో శోభిత మాటలను ఆమెకే సమంత తిప్పికొట్టింది. అతడు లేకపోతే నా లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదని శోభిత పేర్కొంది. శోభిత మాటలను ఇండైరెక్ట్ గా సమంత ఖండిస్తూ ఎవరో వచ్చి ఫీల్ చేస్తారని అనుకుంటే తప్పులు జరుగుతాయని కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది, శామ్ చైతు మధ్య సోషల్ మీడియాలో కమెంట్స్ వార్ మొదలైంది. శోభిత ఒపీనియన్ కు శామ్ కౌంటర్ అంటూ ఇద్దరు వీడియోలను పక్కపక్కనే పెట్టి సమంత ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. డివోర్స్ తర్వాత చైతు టాపిక్ ఎప్పుడొచ్చినా కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇండైరెక్ట్ గా సెటైర్ వేసిందా అనిపిస్తుంది. సిటాడెల్ ప్రమోషన్ లో కో స్టార్ వరుణ్ ధావన్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా ఎక్కువ దేనికోసం ఖర్చు పెట్టారని శామ్ అడిగితే మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలని బదులిచ్చింది. విడాకుల తర్వాత చైతుకు ఇచ్చిన బహుమతులకు వెలకడతావా అంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. విడాకుల తర్వాత చైతు గతంలోకి వెళ్లి శామ్ ని గుర్తు చేసుకుందే లేదు. 1-2 ఇంటర్వ్యూస్ లో శామ్ టాపిక్ వచ్చినా ఇలా జరగాల్సింది కాదు, కానీ జరిగింది, గౌరవంగా విడిపోయాము అని మాత్రమే చెప్తాడు చైతు. సమంతలా ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్సీ చేసే వ్యక్తిత్వం చైతుది కాదంటారు ఫ్యాన్స్. శామ్ తో జీవితం గురించి చైతు ఇంతవరకు ఒక్క కమెంట్ కూడా చేయలేదు. అయితే శామ్ మాత్రం అప్పుడప్పుడు సెటైర్స్ విసురుతూ ఉంటుంది. కరణ్ జోహార్ షోలో చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి. నేను మాజీ ఒకే గదిలో ఉంటే పక్కన కత్తులు ఉండకపోవడం మంచిదని చెప్పింది. విడిపోయిన తర్వాత చైతు అంటే ఎంత కోపంగా ఉందో చెప్పకనే చెప్పింది శామ్. గర్లో కత్తులుంటే పొడి చేస్తానన్నంత కోపం సమంతలో ఉందా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తుంటే గత జ్ఞాపకాలు శామ్ ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. శామ్ లేటెస్ట్ కౌంటర్ చూస్తుంటే టార్గెట్ మాత్రం చైతునే. శోభితను అడ్డం పెట్టుకుని ఎక్స్ హస్బెండ్ పై మాటలతో ప్రతీకారం తీర్చుకుంటోందని అక్కినేని ఫ్యాన్స్ వాపోతున్నారు. శామ్ కు రాజుతో పెళ్లయ్యే వరకు అక్కినేని ఫ్యాన్స్ సమంతను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. శామ్ రెండో పెళ్లి తరువాత ఆమె అభిమానులు చైతుతో పాటు శోభితను కూడా ఆడుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి, రిలేషన్, జీవితం ఇలా ఏ టాపిక్ వచ్చినా వీళ్ల మాటలకున్న అర్థాలనే కాదు, వీడియోలను కూడా బయటకు లాగడంతో ఇదొక ఫ్యాన్ వార్గా మారిపోయింది.